నేనైతే సూపర్గా ఉన్నాను. Are you guys excited for this video? నేనైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాను అనమాట నేను ఈ బ్లాగ్ చేయాలి అంటే. ఎందుకంటే కొన్ని డ్రెస్సెస్ ఉంటాయి కదా, మనకు నచ్చిన డ్రెస్ వేసుకుంటే మనం చాలా హ్యాపీగా ఉంటాం కదా. సో అదనమాట, ఇది అయితే బటర్ఫ్లై డ్రెస్ టైప్. బటర్ఫ్లై అండ్ డ్రెస్సెస్లో అయితే కొన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, అలాంటివి అంటే నాకు చాలా ఇష్టం అనమాట. జస్ట్ ఇలా చూసంగానే కావాలి ఎలా అయినా అని చెప్పేసి తీసుకుంటా, అట్లుంటుంది మనతోటి. అండ్ ఈ డ్రెస్ తీసుకున్నప్పుడు కూడా నాకు అలానే ఉండనమాట. ఐ థింక్ ఈ సెకండ్ టైం వేసుకున్న డ్రెస్. ఫస్ట్ టైం అయితే ఫోటోషూట్ చేశాను కదా, తీసుకోగానే నేను ఫస్ట్ ఫోటోషూట్ చేశాను అనమాట. బిహైండ్ ద సీన్స్ ఆఫ్ మై ఫోటోషూట్ అని చెప్పేసి నేను పోస్ట్ చేశాను. అయితే 2 months అవుతుంది అనుకుంటా నాకు తెలిసి. అండ్ మా అందరికి ఏదో ఒకటి ఫేవరెట్ డ్రెస్ ఉంటుంది కదా, లైక్ వెస్టర్న్లో ఒకటి, ట్రెడిషనల్లో ఒకటి ఉంటుంది కదా. సో అదనమాట, నాకు ఈ ఫ్రాక్ అంటే చాలా ఇష్టం. అంటే రీసెంట్ టైమ్స్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ డ్రెస్సెస్ దాంట్లో లిస్ట్లో ఇది వేసేస్తాను అనమాట. సో టుడే ఐమ్ గోయింగ్ టు స్టార్ట్ మై డే విత్ ఎడిటింగ్. అది చాలా ఎడిటింగ్ ఉందన్నమాట. ఎడిటింగ్ అయిపోయిన తర్వాతనే బ్రేక్ఫాస్ట్ చేస్తాను నేను. అండ్ ఈరోజు నా డే కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తున్నాను కదా, సో అందులో కొంచెం టైం పడుతుంది అనమాట. అంటే లైక్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడానికి, అందుకని. నేనైతే ఎడిట్ చేయడం కోసం అని ల్యాప్టాప్ తీసుకొని వచ్చేసా. అండ్ ఈ వీడియోలో మెయిన్ అట్రాక్షన్ ఆ డ్రెస్సే అనమాట. యాక్చువల్లీ ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నా అనమాట. అండ్ ఆల్రెడీ రీజన్ కూడా చెప్పేసాను. అండ్ చూడండి, ఇలా నేను ఎడిట్ చేస్తా అని చెప్పేసి మైండ్ ఎలా ఈజీగా డైవర్ట్ అయిపోతుందో, నాకే కాదు అందరికి ఇలానే జరుగుతుంది. సో నాకు స్టడీ రూమ్లో ఇయర్ రింగ్స్ ఇంకా లిప్స్టిక్ దొరికిందనమాట. అంటే కనిపించింది, అక్కడ పెట్టేసా. అండ్ నేను రీల్స్లో కూడా చాలానే చూసాను, మనకి ఏదైనా వర్క్ ఉన్నప్పుడు మనం అది చేస్తుంటే ఏదైనా ఒకటి గుర్తొచ్చి ఇలా మైండ్ డైవర్ట్ అయిపోతాయి కదా. సో అలా అనమాట. అండ్ దిస్ ఇస్ జూడియో లిప్స్టిక్. అండ్ నేను మార్నింగ్ ఆల్రెడీ ల్యాప్టాప్ ఆన్ చేసేసి ఫొటోస్ అన్ని కెమెరా నుంచి ఇంపోర్ట్ చేసేసా అనమాట. అందుకే ఇంకా స్లీప్లో పెట్టేసా అనమాట. బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇంకా టైం ఉంది కదా, సో అందుకే అని చెప్పేసి స్మూదీ చేద్దాం అనుకుంటున్నాను. స్మూదీ అంటే బనానా ఓట్ స్మూదీ కాదు, నట్స్ అండ్ సీడ్స్ ఓట్ స్మూదీ అనమాట. ఇప్పుడు చేసేద్దాం. అండ్ నేను మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను కదా, సో అదే అనమాట. అండ్ ఇందులో 2 different టైప్స్ ఆఫ్ ఓట్స్ ఉన్నాయి కదా, అందులో ఇది ప్లెయిన్ అనమాట. ఇందులో జస్ట్ నట్స్ అండ్ సీడ్స్, ఓట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పుడు ఇది ఒకటి, ఇంకొకటి ఇందులో పంకిన్ సీడ్స్ ఉన్నాయి. సో నేను ఇది యాడ్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే మనం ఇప్పుడు స్మూదీ చేస్తున్నాం కాబట్టి. సో ఇప్పుడు నేనైతే ఇంత క్వాంటిటీ తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ 2 బనానాస్ తీసుకొని కట్ చేసి మిక్సీ జార్లో వేసేస్తున్నాను. అండ్ ఐ నో ఓట్స్ తోటి ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి చూస్తున్నాను. ఆ తర్వాత ఇందులోకి కొన్ని మిల్క్ యాడ్ చేయాలన్నమాట. అండ్ క్వాంటిటీ ఒక్కసారి చూసుకోండి, మెజర్మెంట్స్ అనేది. ఇలా బనానాస్ ఎంత కట్ చేసి వేస్తే అంతవరకు మిల్క్ వేయాలి. ఆ తర్వాత లైట్గా వాటర్ యాడ్ చేయాలి మనము. సో ఇప్పుడు నేనైతే వాటర్ యాడ్ చేస్తున్నాను. అండ్ లైట్గా షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను. వాటర్ అనేది కొంచెం యాడ్ చేయాలి, ఎందుకంటే కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా ఉంటే బాగుండదు కదా, అందుకని. అండ్ ఫస్ట్ తీసుకున్న నట్స్ అండ్ సీడ్స్ ఓట్స్ ఉన్నాయి కదా, అవైతే ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను. సో సింపుల్ కదా, ఇప్పుడైతే రెడీ అయిపోయినట్టే. చలో ఇప్పుడైతే నేను గ్లాస్ తెచ్చుకుంటాను. తెచ్చే వరకు ఓట్స్ స్మూదీ కూడా రెడీ అయిపోయింది. చాలా బాగుంది, ఎందుకంటే నట్స్ అండ్ సీడ్స్ యాడ్ చేశాం కదా, సో అందుకే అని చెప్పేసి. ప్లెయిన్గా అయితే ఓట్స్ నేను ఆల్రెడీ ట్రై చేశాను. అండ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ట్రై దిస్. ఇంకా అలా స్మూదీ తాగేసాక నేను ఇంకా బ్యాక్ టు ద వర్క్ అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశాను. డిస్ట్రాక్షన్స్ అండ్ మైండ్ డైవర్ట్ అయితే అవ్వకుండా నేను ఎడిట్ చేస్తాను, అందుకని ఏం ఆలోచించకుండా ల్యాప్టాప్ ఆన్ చేసేసా. కెమెరా నుంచి నేను మార్నింగే ఇంపోర్ట్ చేశాను కదా, సో ఇప్పుడైతే నాకు చాలా ఈజీ అయిపోతుంది. ఫస్ట్ అయితే నేను అన్ని ఆర్డర్లో సెట్ చేసిన తర్వాతనే ఎడిట్ స్టార్ట్ చేస్తా. ఇన్ కేస్ ఏమైనా వీడియో మిస్ అవుతే కనుక మనకు తెలిసిపోతుంది కాబట్టి. ఇంకా అంతలోపు డాష్బోర్డ్ చెక్ చేద్దామని చెప్పేసి యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసా. అండ్ నేను మీకు ఒకటి చెప్పాలి, నేను నిన్న వీడియో తీసాను కదా, అది చాలా మంచి వ్యూస్ వచ్చాయి. అండ్ ప్రీవియస్ వీడియోస్ కంటే ఇది టాప్ 1 ఉంది. సో ఇవన్నీ అనాలిటిక్స్ చెక్ చేస్తేనే తెలుస్తుంది కదా, అలా అనమాట. ఇంకా 2-3 o'clock తర్వాత ర్యాంకింగ్ అనేది చేంజ్ అయిపోతుంది కదా, సో అలా ఇంకా 3rd ప్లేస్కి వచ్చేసింది.
ఒక 3-4 అవర్స్ అలా ఎడిట్ చేస్తే మీకు మాత్రం జస్ట్ 1 మినిట్ మాత్రమే పెడుతున్నా. అండ్ ఇంతసేపు ఎడిట్ చేసాం కదా, సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. అండ్ గాయ్స్ ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ తింటున్నా. అండ్ నాకైతే వాట్ ఐ ఈట్ ఇన్ అ డే అనే వీడియోస్ అయితే చాలా సజెస్ట్ చేస్తుంది. అండ్ నేను కూడా అలానే పోస్ట్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఎలానా వ్లాగ్స్లో మనం యాడ్ చేస్తాం కదా, ఇంకా స్పెషల్గా అయితే ఎందుకో అని స్మూతీ తాగిన తర్వాత ఒక 2 అవర్స్ తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. కానీ నట్స్ అండ్ సీడ్స్ మిల్క్తో యాడ్ చేసి తింటే కానీ మనకి 3-4 అవర్స్ వరకు ఆకలేయదు. అందుకే కదా స్మూదీ చేసా. ఇంకా అలా నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను వాటర్ ఫిల్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ మనం మొబైల్ యూస్ చేసినప్పుడు మనకి కొన్ని వీడియోస్ అనేది సజెస్ట్ చేస్తాయి కదా, లైక్ యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ సాటిస్ఫైయింగ్ వీడియోస్ అనమాట. మెంటోస్ థమ్స్అప్లో కానీ ఇంకా కోకోకోలా కానీ యాడ్ చేస్తే అది మొత్తం ఇలా వస్తుంది కదా, లైక్ వాల్కానో టైప్. అండ్ ఇప్పుడు రీసెంట్ వీడియోస్లో మాత్రం ధూప్ స్టిక్ టైప్ చేస్తున్నారు కదా, లైక్ పౌడర్ తోటి చేస్తున్నారు కదా, అదే అనమాట. అది కూడా చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది నాకైతే. నేను మాట్లాడుతూ వాటర్ ఎక్కువ ఫిల్ చేశాను అనమాట బాటిల్లో. అందుకే బాటిల్ క్యాప్ పెట్టేటప్పుడు ఎక్సెస్ వాటర్ అనేది పడిపోతున్నాయి. ఎప్పుడు కొన్ని తక్కువనే ఫిల్ చేస్తాను అనమాట, కానీ ఈరోజు మాట్లాడుతూ కొంచెం ఎక్కువనే ఫిల్ చేసేసా. అండ్ ఇంకా అలానే ప్లాంట్స్కి వాటర్ పోసేద్దామని చెప్పేసి, ఎందుకంటే అందులో వాటర్ మిగిలిపోయాయి కదా. ఆల్రెడీ మమ్మీ ప్లాంట్స్కి వాటర్ పోసేసింది మార్నింగే. అప్పుడప్పుడు ఇలా టైం స్పెండ్ చేస్తాను అనమాట. అండ్ ప్లాంట్స్కి వాటర్ పోయాలంటే చాలా చాలా ఇష్టం నాకు. అండ్ నేను మార్నింగ్ నట్స్ అండ్ సీడ్స్ తోటి స్మూదీ చేస్తాను కదా, అది చాలా చాలా టేస్టీగా ఉంది. అప్పుడప్పుడు అలా ట్రై చేస్తా, కానీ రెగ్యులర్గా అయితే నేను మిల్క్ యాడ్ చేసుకొని తింటా అనమాట. మిర్రర్ అక్కడ సైడ్ ఉన్నప్పుడు ఇక్కడ చూస్తున్నా అనుకుంటున్నారా, ఎందుకంటే కెమెరా ఇటు సైడ్ పెట్టా అన్ని. అండ్ మనం కూడా ఫ్రీగా ఉన్నప్పుడే కదా రికార్డ్ చేస్తాం డిఫరెంట్ ప్లేసెస్లో. చలో ఇప్పుడైతే వెళ్ళిపోదాం. నోట్ చేసుకున్నా కదా, ఒక్కసారి నేను అది రివైజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ బయట అయితే చాలా చాలా బాగుంది. ఇలాంటి వెదర్లో చదివితే మాత్రం చాలా బాగుంటుంది అండ్ మనకి తొందరగా కూడా అర్థమవుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి నేను బుక్ తీసుకొని వచ్చేసా. అండ్ ఇలాంటి టైంలోనే నాకు చాలా చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అనమాట చదవాలని కూడా. అండ్ నేనైతే డెఫినెట్గా నోట్ చేస్తా ఈచ్ అండ్ ఎవ్రీ డే. ఎప్పుడైనా కొంచెం బిజీగా ఉన్నప్పుడు ఒక డే బిఫోరే నేను ప్రిపేర్ చేస్తాను అనమాట అంతా. సో ప్లానింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడైతే రివైజ్ చేయడం అయిపోయింది. కొంచెం టైం ఉందని చెప్పేసి ఏం చేయాలి అని నా వీడియోస్ ఉంటాయి కదా, లైక్ ప్రీవియస్ వీడియోస్ ఉంటాయి కదా, అది చూస్తూ ఉన్నాను అనమాట ఇంతసేపు నుంచి. సో ఇప్పుడైతే లంచ్ చేసేద్దాం. ఈరోజు అయితే పప్పు చారు చేశారు అండ్ ఐఎమ్ సో హంగ్రీ. అండ్ ఈరోజు కూడా కొంచెం లేట్గా తింటున్నాను. ఇప్పుడు టైం 2 అవుతుంది అసలు. ఇంకా అలా నా లంచ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను అలా ఇంటికి వచ్చాను. అండ్ నా డే అనేది కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తున్నా కదా, అందుకని నాకు టైం ఉంటుంది. ఇంకా అలా తినేసిన తర్వాత ఇటు అటు తిరుగుతూ ఉన్నా అనమాట. అండ్ యూట్యూబ్లో కూడా రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తున్నా. అలానే కొంచెం టైం ఇన్స్టాకి కూడా ఇద్దామని అనుకుంటా కానీ అస్సలు దొరకట్లేదు కదా. అట్లీస్ట్ రీల్స్ అనే చేద్దామని అనుకుంటున్నాను ఫ్రీ ఉన్నప్పుడు ఇలా. అండ్ నేను నెక్స్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేస్తాను నేను ఎలా రీల్స్ చేస్తాను అని. అసలు నాకు సాంగ్స్ లిరిక్స్ రాదు, కాకపోతే ఏంటి అంటే ఒక్కసారి విన్నా అంటే మళ్ళీ అప్పుడు గుర్తొచ్చేస్తుంది. అండ్ ఈరోజు ఇంట్లో అంతా గ్రాసరీస్ షాపింగ్కి వెళ్ళారనమాట. అండ్ మీకు నా వీడియోస్లో ఏవి నచ్చింది, లైక్ సిరీసా, యూట్యూబ్ ఇప్పుడు వ్లాగ్స్ చేస్తున్నా అది, లేకపోతే రీక్రియేటెడ్ కూడా చేశాను కదా, ఏం నచ్చాయో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెషన్. ఆల్మోస్ట్ అందరికీ రిప్లై ఇస్తున్నాను యూట్యూబ్లో, టైం ఉంటుంది కాబట్టి రిప్లై ఇస్తున్నా. అండ్ ఇప్పుడు స్నాక్స్ టైం కూడా అయిపోయింది కదా, సో స్నాక్స్ తినేద్దాము అలానే. అండ్ హియర్ ఇట్ ఈస్ గ్రీన్ కుర్కురే. ఎప్పుడు నేను రెడ్ కలరే తింటా కదా, సో ఇప్పుడైతే నేను కొంచెం చేంజ్ ఉండాలని చెప్పేసి గ్రీన్ తీసుకొచ్చా. అండ్ నేను కొన్ని షార్ట్స్లో చూసాను అనమాట, ఫ్యూ పీపుల్ యాడింగ్ టొమాటో సాస్ అండ్ సోయా సాస్ అన్నీ యాడ్ చేస్తున్నారు. అండ్ ఈ వీక్ అయితే నేను ఫ్రైడ్ రైస్ కంట్రోల్ చేద్దామని అనుకున్నా. నేను ఇప్పుడు థంబ్నెయిల్ చేస్తున్నాను అనమాట, అందుకే అని చెప్పేసి జస్ట్ ఇలా బౌల్లో వేసుకొని తింటే ఈజీ అయిపోతుంది అని. సో పర్టికులర్గా అయితే నేను ఇదే ఫుడ్ తింటాను అని ఏం కాదు కదా. అండ్ ఓన్లీ ఫ్యూ ఫుడ్స్ అనేది నేను అవాయిడ్ చేస్తాను, లైక్ చిక్ పీస్, గ్రౌండ్ నట్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి అవాయిడ్ చేస్తా. సో ఇదనమాట, ఈవినింగ్ అయితే నేను కుర్కురే తినేసాను. అండ్ నా ప్రీవియస్ వీడియోస్లో అయితే నా వాయిస్ ఎలా వచ్చింది అంటే అప్పుడు నాకు కోల్డ్ ఉంది కాబట్టి కొంచెం అలా వచ్చింది. ఇంకా నా వాయిస్ మళ్ళీ రావడం కోసం అని జింజర్, లెమన్ ఇంకా టర్మరిక్ ఉంటుంది కదా యాడ్ చేసి మార్నింగే తాగాను.
కోల్డ్ వస్తే ఇంతే కదా. సో ఇలా జరిగింది అనమాట నా డే అండ్ ఐఎమ్ సో స్లీపీ అండ్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే గాయ్స్. I hope you guys enjoyed. If you like this video, please like, share and subscribe to my channel. Wait. ఇప్పుడు వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సో ఐ డెంట్ సబ్స్క్రైబ్ చేయండి.